హాయ్ హలో స్టూడెంట్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, మీ అందరూ కూడా ప్రెజెంట్ ఉన్నటువంటి ట్రెండ్కి తగ్గట్టుగా ట్రెండింగ్లో ఉన్నటువంటి ఎగ్జామ్స్ రైల్వే ఎగ్జామ్స్. మీలో చాలామంది రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నారు. అంటే ఏఎల్పి సంబంధించి కానీ ఆర్ఆర్బి జేఈ కానీ ఎన్టీపీసీ ఇంకా ఎగ్జామ్స్ రాలే, డేట్స్ రాలే. ఆర్పిఎఫ్కి సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చింది అండ్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి అప్డేట్ అయితే రాలా, కానీ రావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా రావడం జరిగింది. మరి అప్కమింగ్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఏంటంటే రైల్వే గ్రూప్ డి అనేది రాబోతూ ఉంది. మరి రైల్వే ఎగ్జామ్స్కి వచ్చేసరికి యాజ్ యూ ఆల్ నో దట్ ఏంది కంప్లీట్గా మీ అందరికీ తెలుసు, జనరల్ సైన్స్ అనేది ఏదైతే ఉందో మ్యాథ్స్తో పాటుగా ఈక్వల్ ప్రయారిటీ ఉన్నటువంటి సబ్జెక్టు జనరల్ సైన్స్. మరి ఇలాంటి జనరల్ సైన్స్ వచ్చేసరికి చాలామందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అపోహలు అనేవి ఉంటాయి. అదేవిధంగా సిలబస్ మీద అవగాహన ఉండాలి, సిలబస్తో పాటుగా బెస్ట్ స్ట్రాటజీస్ మీద అవగాహన ఉండాలి. స్ట్రాటజీస్ ఉన్నట్లయితే ఎలాంటి కంటెంట్ని మనం ఫాలో అవ్వాలి, ఇలా రకరకాల సందేహాలు అనేటివి మీ అందరికీ ఉండడం జరుగుతుంది. ఇట్ ఈజ్ ఎ కామన్ థింగ్. అయితే కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే, మీలో కొంతమంది మీరు కోచింగ్ సెంటర్ దగ్గర కోచింగ్ తీసుకున్నటువంటి మెటీరియల్ తీసుకుంటారు. కొంతమంది బయట ఉన్నటువంటి మార్కెట్లో ఉన్న రంగురంగుల అట్లు బొమ్మలతో ఉన్నటువంటి పుస్తకాలు కొందరు చదువుతారు. కొంతమంది సెల్ఫ్ మేడ్ నోట్స్ ఏం ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇలా రకరకాల ఆస్పిరెంట్స్ రకరకాల ఆస్పెక్ట్స్లో ప్రిపేర్ అవ్వడం జరుగుతూ ఉంది. మరి నేనేమంటానంటే, ఇక్కడ మేము కూడా యాజ్ ఎ టీచర్గా మాకున్నటువంటి ఎక్స్పీరియన్స్తో మేమేం చెప్తామంటే, పూర్తి స్థాయిలో రైల్వేకి జనరల్ సైన్స్ కంటెంట్ అనేది అవుట్ ఆఫ్ నువ్వు కొట్టాలంటే యూ మస్ట్ రీడ్ ఆర్ యూ మస్ట్ ఫాలో ద ఎన్సీఆర్టీ కంటెంట్. ఎన్సీఆర్టీ కంటెంట్ని మీరు ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఎన్సీఆర్టీ కంటెంట్ అంటే ఏంది సార్? ఎన్సీఆర్టీ కంటెంట్లో ఇప్పుడు నా సబ్జెక్ట్ తీసుకున్నట్టయితే నా సబ్జెక్ట్ బయాలజీ, నా పేరు లక్ష్మణ్. సో నేను మీకు బయాలజీ అనేది తీసుకోవడం జరుగుతుంది, రైట్? మరి ఈ బయాలజీలో మనం ఎలాంటి కాంటెంట్స్ మనం ప్రిపేర్ కావాలి, అసలు ఏ పాఠాలు ఉన్నాయి? బయాలజీ అనేసరికి ఆల్ కాంపిటేటివ్కి వచ్చేసరికి 25 పాఠాలు ఉంటాయి. అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చేసరికి పాఠాలు తీసుకున్నట్టయితే 29 పాఠాలు ఉంటాయి. కానిస్టేబుల్ వచ్చేసరికి 18 పాఠాలు ఉంటాయి. మరి రైల్వేకి వచ్చేసరికి ఓవరాల్గా తీసుకుంటే 14 పాఠాలు ఉంటాయి. మరి ఇక్కడ తీసుకున్నట్టయితే పాఠాల సంఖ్య మారుతూ ఉంది, కానీ కంటెంట్ అండ్ కాన్సెప్ట్ బోత్ ఆర్ సేమ్, బట్ ద థింగ్ ఈజ్ లెవెల్ ఆఫ్ ఆస్కింగ్ ఈజ్ డిఫరెంట్ వెన్ యూ కంపేర్ విత్ ద ఎగ్జామ్ విత్ ఈచ్ అదర్. వేరు ఎగ్జామ్స్తో నువ్వు పోల్చుకునేటప్పుడు కేవలం ప్యాటర్న్ ఒకటైనప్పుడు కానీ లెవెల్ ఆఫ్ ఆస్కింగ్ అనేది మారుతూ ఉంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి రైల్వే పరీక్షలలో మనం బయాలజీ ఏ టాపిక్స్ని చదవాలి, అదేవిధంగా సార్ మీరు ఇండెక్స్ చెప్పేస్తారు, పాఠాల పేర్లు చెప్పేస్తారు, రైటే, కానీ ఆ పాఠాలు ఎన్సీఆర్టీ పుస్తకాలు ఎక్కడుంటాయి సార్? అది కూడా మీకు డౌటే కదా. మరి ఉన్నటువంటి మొత్తం పాఠాలు ఏవైతే ఉన్నాయో మొత్తం పాఠాలు ఏ క్లాస్లో ఏ పాఠంలో ఉన్నాయి కూడా నేను మీకు వీడియోలో చెప్పడం జరుగుతుంది. బయాలజీకి మనం చదవలసినటువంటి పాఠాలు ఒక్కొక్కటిగా మనం చూస్తే కనుక, ఓకేనా, ఒక్కొక్కటిగా తీసుకుంటే బయాలజీకి మనం మొదటిగా చాలామంది ఈ పరిచయం అని పిలుస్తున్నటువంటి అంశాన్ని మనం చదవం, అవునా? పరిచయం అంటే ఇక్కడ మనకి ఇన్ టర్మ్స్ ఇంట్రడక్షన్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. ఇంట్రడక్షన్ ఇక్కడ ఇంట్రడక్షన్ అనేది ఎక్కడ మనకి కనిపిస్తూ ఉంది సార్ అంటే, ఇది బేసికల్గా 9th క్లాస్ ఎన్సీఆర్టీ. మళ్ళీ మీకు డౌట్ వస్తుంది, సార్ మేము ఎన్సీఆర్టీ ఫాలో కావట్లేదు, ఏం చేయాలి, దీని సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు ఎన్సీఆర్టీ పుస్తకాలు మనం చదివితే అట్లా చదవడానికి ఛాన్స్ ఉందా? బికాజ్ వీ హ్యావ్ లెస్ టైం. మరి టైంలో ఏ పుస్తకాలు చదవాలి, దానికి కూడా నేను వన్ టైం సొల్యూషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు గమనిస్తూ ఉన్నా, నా వీడియో మొత్తం చూస్తూ ఉండండి. మరి బయాలజీ పరిచయం సార్ ఇది ఏ క్లాస్లో ఉందంటే 9th క్లాస్ ఎన్సీఆర్టీలో ఉందండి. తెలంగాణ పుస్తకం తీసుకుంటే తెలంగాణ బయాలజీ టెక్స్ట్ బుక్ 9వ తరగతిలో మనకి 5వ పాఠంలో మనకు కనిపిస్తూ ఉంటుంది 9th క్లాస్ సంబంధించి. అండ్ ఎన్సీఆర్టీ కంటెంట్లో ఎన్సీఆర్టీ 9th క్లాస్ ఎన్సీఆర్టీలో బయాలజీ పరిచయం అనే పాఠం అనేది మనకు కనిపిస్తుంది. దీని తర్వాత మనం చదవలసినటువంటి పాఠం ఏదంటే వర్గీకరణం అంటే క్లాసిఫికేషన్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. ఏం పిలుస్తామండి? క్లాసిఫికేషన్. ఈ క్లాసిఫికేషన్ కూడా ఎక్కడ ఉంది సార్ అంటే 9th క్లాస్లో ఉంటుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఏదైతే ఉందో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో బోటనీలో మనకు కనిపిస్తూ ఉంది, జువాలజీలో కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఆ పాఠాలు వచ్చేసరికి వర్గీకరణం ఇంటర్మీడియట్లో కనిపిస్తుంది, 9th క్లాస్లో కనిపిస్తుంది. మీరు ఇఫ్ యూ గో త్రూ ద ఎన్సీఆర్టీ అంటే ఎన్సీఆర్టీ పుస్తకాలు చదువుకుంటే మీకు ఇలా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. లేదంటే మన దగ్గర మెటీరియల్ ఉంది, దాని యొక్క కంటెంట్ ఏంది, ఎట్లా రాసినవి ఏందని మనం మాట్లాడదాం లాస్ట్లో, ఓకేనా? ఇక్కడ వర్గీకరణం వచ్చేసరికి 9th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్లో ఉండడం జరిగింది 2వ పాఠంలో భాగంగా. మరి తర్వాత మనం ఏం చదువుకోవాలంటే, ఈ వర్గీకరణంలో అండి జంతువులు మరియు మొక్కలు, ఓకేనా, జంతువులు మరియు మొక్కల గురించి వర్గీకరణం చేసుకోవాలి.
మరి ఇప్పుడు రైల్వేలో గతంలో 2014 నుంచి మనం తీసుకున్నట్టయితే 2014 తర్వాత 16 తర్వాత 19, 21లో జరిగింది, మీ అందరికీ తెలిసిందే. తర్వాత రైల్వేలో రకరకాల పరీక్షలు జరుగుతూ వచ్చినాయి. ఇక్కడ 2022 తర్వాత జరిగినటువంటి చిన్న చిన్న రైల్వే పరీక్షల్లో ఈ టాపిక్లో నుంచి క్వశ్చన్స్ అయితే లేవు, కానీ అంతకుముందు చాలా ఎక్కువ క్వశ్చన్స్ దీన్ని చదవడం జరిగిందనమాట. జంతువుల వర్గీకరణ అంటే మీకు తెలుసు కదా, వెన్నుముక ఉన్నటువంటి జీవులు, వెన్నుముక లేనటువంటి జీవులు, దాన్ని వెర్టిబ్రేట్స్, ఇన్వెర్టిబ్రేట్స్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం, అది మీ అందరికీ తెలిసిందే. అదే కదా, ప్రోటోజోవా, పొరిఫెరా, సీలెంట్రేటా, అదేవిధంగా ప్లాటిహెల్మింథిస్, నిమాటిహెల్మింథిస్, అనిలిడా, ఆర్ద్రోపడా, మొలస్కా, ఇకైనోడెర్మటా, హెమికార్డేటా, ఇలా రకరకాల వర్గీకరణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఈ పాఠంలో చదవాల్సి ఉంటుంది. సార్ ఇది ఎక్కడ ఉంది సార్ అంటే 9th క్లాస్ ఎన్సీఆర్టీలో ఉంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జువాలజీ, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం బాటనీలోనే ఈ పాఠం మనకు కనిపిస్తుంది. అంటే ఒకవేళ మీరు టెక్స్ట్ బుక్ నుంచి వెళ్తా అంటే అర్థమైందా? సో దీని తర్వాత మస్ట్ అండ్ షుడ్గా మనం చదవాల్సిన పాఠాలకు వచ్చేసరికి పోషణ. మీ అందరికీ తెలుసు పోషణ అంటే న్యూట్రిషన్ అంటాం. మరి న్యూట్రిషన్ సంబంధించి మీ అందరూ కామన్గా చదివేది ఏంటంటే విటమిన్ల గురించి చదువుతారు. కామన్గా అందరూ అదే చదువుతారు. ఒకవేళ ట్రెండ్ ఏమైనా మారితే పరిస్థితి ఏంటి సార్ అంటే ఈ విటమిన్లతో పాటుగా మీరు ఏం చేయాలా, మొక్కల్లో ఉన్నటువంటి పోషణ పాఠాన్ని ఇక్కడే మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? మొక్కల్లో ఉన్నటువంటి పోషణ, మొక్కల్లో ఉన్నటువంటి పోషణ ఏంది? కిరణజన్య సంయోగ క్రియ. ఈ కిరణజన్య సంయోగ క్రియ ఫోటోసింథసిస్ అంటే ఏంటి, ఎవరు కనుక్కున్నారు, ఎప్పుడు కనుక్కున్నారు, ఇందులో ఎన్ని ఫేజులు జరుగుతాయి, ఆహారం అనేది ఎలా తయారవుతుంది, తయారైన ఆహారం ఎక్కడ నిల్వ ఉంటుంది, పత్రాలు ఏం చేస్తాయి, పత్రాలు గ్రీన్ కలర్లో ఉండగల కారణం ఏంటి, క్లోరోఫిల్ అంటాం, క్లోరోఫిల్ ఉండే మూలక మెగ్నీషియం అంటాం, తర్వాత క్లోరోప్లాస్ట్ గురించి మాట్లాడాలా, ప్లాస్టిడ్స్ గురించి మాట్లాడాలా, ఇలా ఎంటైర్ కాన్సెప్ట్ అంతా కూడా ఈ మొక్కల్లో పోషణలో మీరు కవర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సార్ ఇది ఎక్కడుందో సార్, ఏ క్లాసులో ఉందంటే 6వ తరగతి మొదటి పాఠము, 7వ తరగతి ఎన్సీఆర్టీలో మొక్కల్లో పోషణ, న్యూట్రిషన్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ అని చెప్పి 7th ఉంటుంది. 9th క్లాస్లోకి వచ్చేసరికి ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఫుడ్ రిసోర్స్, ఆహార వనరులు అభివృద్ధి అనే పాఠము. అదేవిధంగా 10th క్లాస్ ఎన్సీఆర్టీలో జీవక్రియలు, లైఫ్ ప్రాసెస్ అని పిలుస్తున్నటువంటి ఒక పాఠంలో అందులో ఏ యూనిట్లోనే ఈ పోషణ గురించి, మొక్కలు మరియు జంతువుల్లో పోషణ అనేది మనకి ఈ పాఠాన్ని ఇక్కడ చాలా క్లారిటీగా 6th, 7th, 9th, 10th టచ్ చేస్తూ వెళ్తాయి. ఇంటర్మీడియట్లో మరి కవర్ అవుదా సార్ అంటే ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి కంటెంట్ అనేది మన ఎగ్జామ్స్ కన్నా ఎక్కువ ఉంటుంది కాబట్టి నో నీడ్ టు ఇంటరాక్ట్ విత్ ద ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్. అర్థమైందా? సో ఈ పాఠం అనేది ఎక్కడుందో మీకు అర్థమైంది ఇప్పుడు. ఓకేనా? సో పోషణ తర్వాత మనం ఇంకా ఫోకస్ చేయాల్సింది ఏదో వ్యాధులు. ఓకేనా? వ్యాధులు అంటే డిసీజెస్, ఇదే ప్యాథాలజీ. ఇది ఎక్కడుంది సార్ అంటే 8th క్లాస్ ఎన్సీఆర్టీలో 2వ పాఠం మైక్రో ఆర్గానిజమ్స్, ఫ్రెండ్ అండ్ ఫో, సూక్ష్మజీవులు, స్నేహితులు మరియు శత్రువులు అనే పాఠము. అదేవిధంగా ఇంటర్మీడియట్ బాటనీలో మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ ద అండ్ బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్, మానవుల్లోని సంక్షేమ శాస్త్రం అని చెప్పి పిలుస్తున్నటువంటి ఒక పాఠం. అండ్ 8th క్లాస్లో కూడా మనకి వ్యాధుల గురించి కనిపిస్తూ ఉందన్నమాట. బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ అనే లెసన్తో 8th క్లాస్లో మైక్రో ఆర్గానిజమ్స్ అని పిలుస్తున్నటువంటి ఒక లెసన్తో ఉంటుంది. సార్ ఇక్కడ ట్రెండ్ మారింది. వ్యాధులు అంటే ఎవరైనా చెప్తారు, కలరా ఎలా వస్తుంది, టైఫాయిడ్ ఎలా వస్తుంది, మలేరియా ఎలా వస్తుంది, డెంగ్యూ ఎలా వస్తుంది, ప్లేగ్ ఎలా వస్తుంది, పచ్చకామలు ఎలా వస్తాయి, హెపటైటిస్ ఎలా వస్తుంది, ఇది అందరికీ తెలిసిందే. ట్రెండ్ ఏంటంటే మనకి 2019లో వచ్చిన వ్యాధి ఏంది, కోవిడ్-19 కదా. మరి కోవిడ్-19 సంబంధించిన టీకాలు ఎవరు తయారు చేశారు, ఆ టీకాలో ఏ కెమికల్స్ ఉంటాయి, ఏ వ్యాధి ఏ భాగాన్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంది, ఆ భాగం ఎఫెక్ట్ చేసినట్టయితే దానికి అధ్యయనం ఏమంటారు, ఆ భాగానికి సంబంధించిన ఎనాటమీ, ఫిజియాలజీ. అంటే మొత్తం ట్రెండ్కి తగ్గట్టుగా, అంటే ముందు ఇది వరకు ఇలా ఇవ్వలేదు కానీ ఇలా ఇస్తాడేమో అని కూడా మనం ఆ పర్సెప్షన్ అనేది మార్చుకోవాలి. ఏఎల్పికి సంబంధించిన పరీక్షలు జరిగాయి కదా, ఏఎల్పిలో మీరు తీసుకున్న మొదటి రోజులో ఉన్నటువంటి షిఫ్ట్ అనాలిసిస్లు అన్నీ తీసుకుంటే బయాలజీ చాలా ఈజీగా ఇవ్వడం జరిగింది. ఈజీగా ఎప్పుడు చదివిన వాడికి ఈజీ, ఎందుకంటే కాస్త కంటెంట్ అనేది ట్రెండ్ మారింది. ఇది వరకు మీకు తెలుసలేదా, మైటోకాండ్రియా ఏమంటారండి, పవర్ హౌస్ ఆఫ్ ద సెల్, కణశక్తి భాండాగారం, సి బెండా అనేవాడు పేరు పెట్టాడు. 1857కి ముందు అని బయోబ్లాస్ట్ అన్నారు, 57 తర్వాత మైటోకాండ్రియా అన్నారు. మైటోకాండ్రియా సిద్ధాంతం 1857లో వచ్చింది. మైటోకాండ్రియా కనుక్కున్నాడు కొలికర్ మరియు పల్లేడు. ఈ మైటోకాండ్రియా శక్తిని ఏటీపీ రూపంలో ఇస్తుంది కాబట్టి పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అన్నాడు. కానీ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, మైటోకాండ్రియా నుండి ఏటీపీ అనేది రిలీజ్ అవుతున్నాడు కదా, ఆ ఏటీపీకి రిలేటివ్ ఉన్నటువంటి క్వశ్చన్ ఇచ్చాడు. అంటే పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ క్వశ్చన్ వెళ్ళిపోయింది. ఇప్పుడు దాంట్లో ఉన్నట్టు ఏటీపీకి వెళ్ళడం జరిగింది. కొంచెం మాడిఫైడ్గా కంటెంట్ అనేది మనం ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇక్కడ చూడండి, పరిచయం, వర్గీకరణ, జంతువులు మరియు మొక్కల వర్గీకరణ, పోషణ, వ్యాధులు. ఓకేనా? తర్వాత మనం చదవాల్సినటువంటి పాఠం ఏదంటే అంతఃస్రావి వ్యవస్థ.
అంతఃస్రావి వ్యవస్థ అని చెప్పి పిలుస్తారు. దీన్నే ఎండోక్రైన్ సిస్టమ్, హార్మోన్ల గురించి చదువుకుంటాం. హార్మోన్లు అనేసరికి మొట్టమొదటిసారిగా 1901 సంవత్సరంలో స్టార్లింగ్ అని పిలుస్తున్న శాస్త్రవేత్త సెక్రటిన్ అని పిలుస్తున్న హార్మోన్ కనుక్కున్నాడు కదా, అక్కడ నుండి నేటి దాకా ఉన్నటువంటి హార్మోన్స్ గురించి చదువుకోవాల్సిన అవసరం ఉంది. హార్మోన్స్ అంటే మీకు తెలుసు, ఇక్కడ వినాళ గ్రంథులు, నాళ గ్రంథులు, అదేవిధంగా హార్మోన్స్, ఎంజైమ్స్, దాన్ని ఇక్కడ లింక్ చేసుకుంటూ అంతఃస్రావి వ్యవస్థలో మనం చదువుకోవాల్సి ఉంటుంది అనమాట. మీకు తెలుసు, ఇప్పుడు ట్రెండ్ మార్చి ఒక క్వశ్చన్ అడుగుతాను, ఎవరికి ఆన్సర్ చేస్తూ కామెంట్ బాక్స్లో ఆన్సర్ పెట్టండి చూద్దాం. మాస్టర్ గ్లాండ్, ఓకేనా, అంటే ఎవరో మీకు తెలుసు, పియూష గ్రంథి, పిట్యూటరీ గ్లాండ్ లేదా బ్యాండ్ మాస్టర్ అంటారు. ఓకే, ఇక్కడ దాకా ఓకే. ఎందుకంటారంటే మిగతా గ్రంథులందరినీ వీడు మేనేజ్ చేస్తారు, ఎవడు పిట్యూటరీ. కానీ నేను ఇప్పుడు ట్రెండ్ మార్చి అడుగుతా, మాస్టర్ టు ద మాస్టర్ గ్లాండ్ ఎవడు? మాస్టర్ టు ద మాస్టర్ గ్లాండ్, మాస్టర్ గ్లాండ్కే మాస్టర్ ఎవడు అని చెప్పి అడుగుతారు. ఇదే క్లాస్లో ఉంది సార్ అంటే 10వ తరగతి ఎన్సీఆర్టీలో 2వ పాఠం కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, సమన్వయం మరియు నియంత్రణ అనే పాఠంలోని 6వ పేజీలో రైట్ సైడ్ ఎల్లో కలర్ బాక్స్ ఇచ్చి అందులో లాస్ట్ నుంచి చూసుకుంటే ఒక 7వ లైన్లో 5వ లైన్లో మనకి పదం కనిపిస్తుంది, మాస్టర్ టు ద మాస్టర్ గ్లాండ్ అని చెప్పేసి. మరి ఆ క్వశ్చన్ అడిగితే ఎలా చదువుతావు? అంతే కదా. మరి అది తెలియాలంటే ఏం చేయాలి సార్? మనం అది తెలియాలన్నా మొత్తం కంటెంట్ అంతా చదువుకుని వెళ్ళాలి. అందుకనే నేను చెప్తాను, కొంచెం అప్డేట్ అయ్యి చదువుకుందాం మనం, అర్థమైందా? మరి ఈ వ్యాధులు అనేవి ఎక్కడున్నాయి మీకు చెప్పడం జరిగింది. 8వ తరగతి ఇంటర్మీడియట్. అంతఃస్రావి వ్యవస్థ ఎక్కడుందంటే 10th క్లాస్లో ఉంటుందండి. మొక్కల్లో హార్మోన్లు, జంతువుల హార్మోన్లు, ఈ రెండు మనం చదువుకోవాలా, ఓకేనా? మరి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీలో కూడా మనకి అది కనిపిస్తూ ఉంటుంది. మరి ఓకే, అంతఃస్రావి వ్యవస్థ అయిపోయి తర్వాత ఇంకే పాఠాలు ఉన్నాయి సార్? అంటే వ్యవస్థలు. ఇది అనాదిగా వస్తున్నటువంటి సిలబస్, వ్యవస్థలు. ఓకే, వ్యవస్థలు అనేసరికి శరీరంలో మనకు ఉన్నటువంటి వ్యవస్థలు, జీర్ణ వ్యవస్థ, అదేవిధంగా శ్వాసక్రియ వ్యవస్థ, అదేవిధంగా రక్త ప్రసరణ వ్యవస్థ, అదేవిధంగా విసర్జక వ్యవస్థ, అదేవిధంగా నాడీ వ్యవస్థ, అదేవిధంగా అస్థిపంజర వ్యవస్థ. అస్థిపంజర వ్యవస్థ చూడండి ఇక్కడ 1 2 3 4 5 6, ఓకేనా? చూడండి, జీర్ణ వ్యవస్థ, శ్వాసక్రియ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, నాడీ వ్యవస్థ, అస్థిపంజర వ్యవస్థ. మీకు తెలుసో లేదో, నెక్స్ట్ రాయబోయేది ఏందో తెలుసా? నెక్స్ట్ రాయబోయేది చూడండి, ఇక్కడ రక్త ప్రసరణ వ్యవస్థ ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రత్యుత్పత్తి వ్యవస్థ. మీకు తెలుసో లేదో, రక్త ప్రసరణ వ్యవస్థ నుంచి ఇప్పటిదాకా 2014 నుంచి 2019 దాకా ట్రెండ్ ఒకసారి తీసుకుంటే 175 ప్రశ్నలు అడగడం జరిగింది. ప్రత్యుత్పత్తి నుంచి తీసుకుంటే ఓవరాల్ 2014 నుంచి నేటి దాకా ఇప్పటిదాకా ట్రెండ్ ఒకటి పాత పేపర్లను లెక్క వేసుకుంటూ వస్తే 214 క్వశ్చన్లు ఇప్పటిదాకా అడగడం జరిగిందనమాట. అందులో దాదాపుగా 63 క్వశ్చన్స్ రిపీటెడే ఉన్నాయన్నమాట. అంటే రిపీటెడ్ క్వశ్చన్స్ కూడా స్కోప్ అనేది మనకు ఉంటుంది అనమాట. అంటే ఒక కంటెంట్ మీద ఇంత అవగాహన ఉండాలి. అస్థిపంజర వ్యవస్థ మీద ఇప్పటిదాకా దాదాపుగా ఒక 39 ప్రశ్నలు వచ్చినాయి. ఇందులో రిపీటెడ్ 4 ప్రశ్నలు ఉన్నాయన్నమాట. అర్థమైందా? అలా ప్రతి టాపిక్ కూడా మనం టచ్ చేసుకుంటూ వెళ్ళాలి. మరి ఇప్పుడు రైల్వేలో కొత్త ట్రెండ్ ఏంటంటే జన్యు శాస్త్రం, దాన్ని జెనెటిక్స్ అంటారు. మరి జెనెటిక్స్ మీద మనకు అవగాహన ఉండాలి. జెనెటిక్స్ మీద అంటే ఏంటంటే క్రోమోజోములు అంటే ఏంటి, డిఎన్ఏ అంటే ఏంటి, వైవిధ్యాలు అంటే ఏంటి, గ్రెగర్ జాన్స్ మెండల్ ఏం కనుక్కున్నాడు, అదేవిధంగా ఎలీల్స్ అంటే ఏంటి, రెసెసివ్ అంటే ఏంటి, డామినెంట్ అంటే ఏంటి, అదేవిధంగా క్యాపిటల్ టీ అంటే ఏంటి, స్మాల్ టీ అంటే ఏంటి, సికిల్ సెల్ అనేమి ఎలా వస్తుంది, హీమోఫీలియా ఎలా వస్తుంది, జన్యు సంబంధిత వ్యాధులు ఏవి, అదేవిధంగా హెమరేజిక్ సంబంధించిన డిసీజెస్ ఏంటి, ఇలా ప్రతిదీ కూడా ఈ జన్యు శాస్త్రాల్లో ఉన్నటువంటి అంశాలు లింక్ చేస్తూ చదవాలి. సార్ ఇక్కడ ఈ రాసినటువంటి పాఠాలను ఏ క్లాస్లో ఉన్నాయి సార్ అని మీరు డౌట్ తీసుకుంటే, ఇక్కడ నేను ఏ క్లాస్లో ఉన్నాయని చెప్తానంటే 6వ తరగతిలో అస్థిపంజర వ్యవస్థ, 7వ తరగతిలో జీర్ణ వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, అదేవిధంగా జంతువుల్లో ప్రత్యుత్పత్తి, ఇక్కడ మొక్కల్లో ప్రత్యుత్పత్తి, 8వ తరగతిలో జంతువుల్లో ప్రత్యుత్పత్తి ఉంటుంది, 7వ తరగతిలో మొక్కల్లో ప్రత్యుత్పత్తి ఉంటుంది, అదేవిధంగా 9వ తరగతి కణజాలలో బేసిక్స్ ఉంటాయి, 10వ తరగతికి వచ్చేసరికి ప్రత్యుత్పత్తి అని చెప్పేసి ఒక పాఠం ఉంటుంది, జీవులు ఎలా ఉత్పత్తి అవుతాయి అని చెప్పి పాఠం. ఇలా 5 క్లాసుల్లో ఈ వ్యవస్థలన్నీ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ తీసుకుంటే మనకి 1 2 3 4 5 6 7 తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్స్కి వచ్చేసరికి 7 8 9 10 11 12 13 14 పాఠాలు మనకి కనబడుతూ ఉన్నాయి బయాలజీలో. రైల్వేని ఉన్నటువంటి కంటెంట్ పూర్తి స్థాయిలో మనం టచ్ చేయాలి. ఇగోండి కణం మరియు కణజాలాలు, ఓకేనా? కణం మరియు కణజాలాలు. సో టిష్యూస్ అండ్ సెల్, కణజాలాలు అయితే హైలైట్ టాపిక్ ఇది, ఎందుకంటే 95 ప్రశ్నలు అడిగాడు రిపీటెడ్గా. ఇంకోటి ఏంటంటే రైల్వే గ్రూప్ డీలోనే కణజాలాలు ఎక్కువ ప్రశ్నలు ఉన్నాయి, ఓకేనా? అండ్ కణం తీసుకుందాం. కణం తీసుకుంటే దాదాపుగా ఏఎల్పి అండ్ టెక్నీషియన్స్కి వచ్చేసరికి కణం మీద దాదాపుగా ఒక 19 ప్రశ్నలు ఇచ్చాడు ఏఎల్పి అండ్ టెక్నీషియన్ సంబంధించి. మరి ఎన్టీపీసీ బేస్లో వచ్చేసరికి ఓవరాల్గా అంటే ఇప్పుడు 2014-19 ట్రెండ్ తీసుకున్నట్టయితే 26 ప్రశ్నలు వచ్చాయి అనమాట. ఓవరాల్ కణం మీద ఎందుకు వచ్చాయంటే దాదాపు 70 ప్రశ్నలు
ప్రశ్నల దాకా వచ్చాయి అనమాట. అంటే మనకి ప్రతిదీ కూడా కంటెంట్ మీద పూర్తిగా మీకు అవగాహన ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎలా అడుగుతాడు, ఏంది, వాట్ ఈజ్ వాట్ అని చెప్పి మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలన్నమాట. ఇప్పుడు రైల్వేలో అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఈవెన్ అలాంటి పరీక్షలు కూడా ట్రెండ్ ఏంటి, ఎస్ఎర్స్ టు రీజన్, కన్క్లూజివ్ స్టేట్మెంట్, ఎస్ఎర్స్ రైట్ స్టేట్మెంట్, రాంగ్ స్టేట్మెంట్, అదేవిధంగా మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇదే కదా అంతను. ఇప్పుడు రక్తం ఎరుపు రంగులో ఉండగల కారణం హీమోగ్లోబిన్ ఇది నువ్వు నేను దాదాపు 2010 నుంచి చదువుకుంటూ వస్తున్నాం, అంతేనే కదా. మరి రక్తం హీమోగ్లోబిన్ అని చెప్పి అనుకున్నాం కదా, ట్రెండ్ మారిస్తే హీమోగ్లోబిన్ ఎన్ని ఆక్సిజన్ అణువులతో బంధం ఏర్పరుస్తుంది అని అడగొచ్చు. లేదా హీమోగ్లోబిన్తో పాటు ఇంకేదైనా వర్ణ పదార్థం ఉందా, రక్త రెటికలలో పార్ఫిరిన్ అని చెప్పొచ్చు మనం. హీమోగ్లోబిన్తో పాటు పార్ఫిరిన్ రెండు కలిపి ఏ బాండ్స్ ఏర్పడతాయని చెప్పి చెప్పుకోవచ్చు మనము. హీమోగ్లోబిన్ కార్బన్ డైఆక్సైడ్ కన్నా ఆక్సిజన్ కన్నా ఏ అణువుతో ఏ గ్యాస్తో ఎక్కువ ఎఫినిటీ కలిగి ఉంటుంది, కార్బన్ మోనాక్సైడ్ అని చెప్పొచ్చు. మరి కార్బన్ మోనాక్సైడ్ హీమోగ్లోబిన్తో కలిసి ఊపిరితిత్తులు తీసుకెళ్తే కార్సినోమా అని పిలుస్తున్న క్యాన్సర్ వస్తుందని చెప్పొచ్చు. ఇలా కొంచెం మనం అప్డేట్ కావాలి. అప్డేట్ కాకపోతే నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్కి మనం కాస్త ఇబ్బంది పడుతూ ఉంటాం. అర్థమైందా? అందుకే నేను ఏం చెప్తా ఉన్నానంటే పూర్తి స్థాయిలో ఈవెన్ నాట్ ఓన్లీ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి పూర్తి స్థాయిలో మన దగ్గర పీడిఎఫ్స్ అనేటివి ఎన్సీఆర్టీ బేస్డ్ కంటే 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా ఉన్నటువంటి ఎంటైర్ ఎన్సీఆర్టీ కంటెంట్స్ని నీట్గా ఫ్రేమ్ చేసుకుంటే ఎక్స్పర్టైజ్డ్ పర్సన్స్తో రాయించినటువంటి పీడిఎఫ్స్ అనేటివి మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. మీకు పీడిఎఫ్స్ కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో మేము పిన్ చేస్తూ పెడతాం. ఆ లింక్స్ మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మెటీరియల్స్ అనేటివి మీకు ఉపయోగపడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ video. Thank you very much. Have a nice day.